రోడ్డుపై టూ వీలర్ పై వెళ్తున్నప్పుడు సర్వసాధారణంగా కనిపించేది ట్రాఫిక్ సమస్య. ఈ సిగ్నల్ ఎప్పుడూ ఇంతే, సరిగ్గా గీత దగ్గరికి వచ్చేసరికి ఎర్రలైట్ పడుతోంది. ఇది ఈ రోజుల్లో ప్రతి వాహనదారుడి నోట వినిపించే నిత్య పారాయణం. గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగే ఆ 60 సెకండ్ల సమయం మనకు ఒక యుగంలా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అప్పటి వరకు ఏ ఫోనులోనో, పక్కవారి కబుర్లలోనో, లేక ఆఫీస్ టెన్షన్లలోనో మునిగిపోయి యాంత్రికంగా బండి నడిపేవారు ఎర్రలైట్ పడగానే ఒక్కసారిగా వాస్తవ ప్రపంచంలోకి వస్తారు. ఆ క్షణంలో కలిగే అసహనం అంతా ఇంతా కాదు మరి. నిజానికి సిగ్నల్ అనేది ఒక నియంత్రణ వ్యవస్థ అన్న ప్రాథమిక విషయాన్ని మర్చిపోయి అది మనల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా తిట్టుకుంటారు. కానీ ఒక్కసారి ఆ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే ఆ ట్రాఫిక్ లైట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప అక్కడ ఎవరున్నారో దానికి అనవసరం. ఎరుపు రంగు పడినప్పుడు చిర్రుబుర్రులాడే జనం ఆకుపచ్చ రంగు పడినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఆ సిగ్నల్ ను మెచ్చుకుంటారా అంటే నో అనే చెప్పాలి. దాన్ని మన హక్కుగా భావించి రయ్యన పోతూ ఉంటాం. ఇదే మనిషిలోని స్వార్థపూరిత స్వభావం. ఈ చిన్న ట్రాఫిక్ సిగ్నల్ వెనుక ఒక గొప్ప జీవన సత్యం దాగి ఉంది. జీవితం కూడా ఇలానే ఉంటుంది. అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు, అంటే గ్రీన్ లైట్ సిగ్నల్ పడితే దేని గురించి పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా కష్టం ఎదురైనప్పుడు, అంటే రెడ్ లైట్ పడినప్పుడు మాత్రం కాలానికి శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నిజానికి ఆ రెడ్ లైట్ అనేది మనం తదుపరి ప్రయాణానికి సిద్ధపడడానికి, మనల్ని మనం సమీక్షించుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక చిన్న విరామం అన్నమాట. పరాకుగా బండి నడిపే వారిని సైతం అప్రమత్తం చేసి ప్రమాదాల బారి నుంచి రక్షించే ఒక రక్షణ కవచం ఈ రెడ్ సిగ్నల్. దీన్ని కేవలం ఒక యంత్రంగా కాకుండా ఒక జీవన పాఠంగా చూసినప్పుడే ప్రయాణంలో అసహనం తగ్గి ప్రశాంతత పెరుగుతోంది. సిగ్నల్ దగ్గర ఆగే ఆ ఒక్క నిమిషం జీవితానికి ఒక రిఫ్రెష్ బటన్ లాంటిది. అక్కడ ఆగినప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తాం. మన పక్కన ఎవరున్నారు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత సమయంలో చేరుకోవాలి అన్న స్పృహ మనకు కలుగుతూ ఉంటుంది. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో స్వస్వరూపం జ్ఞానం అనవచ్చు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా కట్టినట్లుగానే జీవితం ఇచ్చే హెచ్చరికలను బేఖాతరు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మరి. మన అంతరాత్మ నిరంతరం మనకు కొన్ని సంకేతాలు పంపిస్తూనే ఉంటుంది. ఒక తప్పుడు పని చేస్తున్నప్పుడు మనసులో కలిగే చిన్న వెలితి ఈ రెడ్ సిగ్నల్. దాన్ని గమనించి ఆగిన వారు బాగుపడతారు. ఉదాహరణకు, ఒక ఇంట్లో పెరుగుతున్న పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తున్నప్పుడు తల్లి మనసు ఇచ్చే హెచ్చరిక ఒక సిగ్నల్. కొడుకు స్నేహితులు ఎవరో, ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో అని తల్లి శంకిస్తే అది ఆమెలోని అంతరాత్మ ఇస్తున్నటువంటి అలర్ట్. తండ్రి దాన్ని నిర్లక్ష్యం చేసినా తల్లి ఆ సిగ్నల్ ను గుర్తించి కొడుకును సరైన మార్గంలో పెడితే ఒక జీవితం నిలబడుతోంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మన శరీరం చిన్న చిన్న నొప్పుల రూపంలో మనకు రెడ్ సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ అనుకొని అలాగే ముందుకు సాగితే చివరికి ఐసీయూ బెడ్ మీద పడాల్సి వస్తుంది. కాబట్టి రోడ్డు మీద సిగ్నల్ అయినా, జీవితంలోని సంకేతాలైనా అవి మనల్ని ఆపడానికి కాదు, మనల్ని సురక్షితంగా ముందుకు పంపడానికి అని గ్రహించాలి. ఈ అవగాహన కలిగినప్పుడు మాత్రమే మనం క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగగలం. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మనకు ఎదురుగా ఉండే వ్యక్తులను, వారి కష్టాలను గమనించే మానవత్వం కూడా మనకు అలవడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ చరిత్ర మరియు అంతర్జాతీయంగా ఉన్న వివిధ వ్యవస్థలను పరిశీలిస్తే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. మీకు తెలుసా? ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ 1868లో ఏర్పాటైంది. లండన్లోని పార్లమెంట్ హౌస్ వెలుపల దీనిని ఏర్పాటు చేశారు. అప్పట్లో విద్యుత్ లేదు కాబట్టి అది గ్యాస్ తో పనిచేసేదిట. రాత్రిపూట ఎరుపు, ఆకుపచ్చ వెలుగులు ఇచ్చేది. అయితే దురదృష్టవశాత్తు ఒక నెల రోజులకి అది పేలిపోయి ఆపరేట్ చేస్తున్న పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయట. ఆ తర్వాత 1914లో అమెరికాలోని క్లీవ్లాండ్ లో మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్ రూపుదిద్దుకుంది. అసలు ఎరుపు రంగునే స్టాప్ కి ఎందుకు ఎంచుకున్నారనే దానికి ఒక శాస్త్రీయ కారణం ఉంది. రంగుల వర్ణపటంలో ఎరుపు రంగుకు తరంగ ధైర్ఘ్యం చాలా ఎక్కువ. అంటే ఇది గాలిలోని ధూళి కణాలు, పొగమంచు లేదా వర్షం వంటి ఆటంకాలను దాటుకుని చాలా దూరం వరకు ప్రయాణిస్తోంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులలోనైనా మనిషి కంటికి స్పష్టంగా కనిపించే రంగు ఎరుపు రంగు మాత్రమే. అందుకే దీన్ని ప్రమాద హెచ్చరికకు గుర్తుగా వాడతారు. ఇక ప్రపంచ వ్యాప్త ట్రాఫిక్ సమస్యల విషయానికి వస్తే జర్మనీ వంటి దేశాల్లో క్రమశిక్షణ పరాకాష్ఠలో ఉంటుంది. అర్ధరాత్రి వేళ రోడ్డుపై ఒక వాహనం లేకపోయినా సిగ్నల్ పడితే అక్కడ వాహనదారులు ఖచ్చితంగా ఆగుతారు. అదే టర్కీ లేదా వియత్నాం వంటి దేశాల్లో ట్రాఫిక్ ఒక యుద్ధాన్ని తలపిస్తోంది. ఆశ్చర్యకరంగా భూటాన్ రాజధాని థింపూలో అసలు ట్రాఫిక్ లైట్లే లేవు. అక్కడ కేవలం పోలీసులు తమ చేతి సైకిలతోనే ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉంటారు.
మధ్యలో ఒకసారి ఆటోమేటిక్ సిగ్నల్స్ పెట్టినా ప్రజలు అవి మానవత్వం లేనివి అని భావించి వ్యతిరేకించడంతో వాటిని తొలగించారు. ఇలా ఒక్కో దేశం తమ సంస్కృతిని బట్టి ఈ సిగ్నల్ వ్యవస్థను అనుసరిస్తూ ఉన్నారు. అయితే మన దేశంలో మాత్రం పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. గణాంకాలు చూస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం వాహనాల్లో భారత్లో ఉన్నది కేవలం 1% అయినా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 11% భారతీయులే ఉండడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మన దేశంలో ఏటా దాదాపు 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అంటే ప్రతి గంటకు 17 మంది బలైపోతున్నారన్నమాట. ఇందులో సిగ్నల్ జంపింగ్ వల్ల జరిగే ప్రమాదాలే అత్యధికంగా ఉన్నాయి. ఆ ఒక్క నిమిషం ఆగలేక నిబంధనలను అతిక్రమించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనికి తోడు మన నగరాల్లో పారిశుద్ధ్య లోపం కూడా మరొక సమస్యగా మారింది. మాంసం వ్యర్థాలను, చెత్తను రోడ్లపై పడేయడం వల్ల కుక్కలు అక్కడ చేరుతున్నాయి. ఇటు వాహనాల రద్దీ, అటు వీధి కుక్కల బెడద వెరసి సామాన్యుడి ప్రయాణం ఒక సాహసంగా మారిపోయింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం పేపర్లు, ఫైళ్లలో గణాంకాలు చూపించడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల భద్రత ముఖ్యమని కోర్టులు స్పష్టం చేశాయి. సిగ్నల్ దగ్గర ఆగడం మన బాధ్యత మాత్రమే కాదు, అది మనకిచ్చే ప్రాణ రక్షణ. మనం పాటించే ప్రతి నిమిషం క్రమశిక్షణ మన ఇంట్లో మన కోసం ఎదురు చూసే భార్య పిల్లల నవ్వులకు హామీగా ఉంటుంది. రోడ్డు మీద ఎర్ర లైటు పడితే ఆగడం ద్వారా కాస్త విశ్రాంతి దొరుకుతోంది. జీవితం కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా అంతరాత్మ హెచ్చరిస్తే ఆగాలి, అది పతనం కాకుండా కాపాడుతోంది. సిగ్నల్స్ అనేవి మనల్ని బంధించడానికి కాదు, మన ప్రయాణాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి అని గుర్తించుకోవడం అవసరం. దురదృష్టవశాత్తు అది ఆచరణలో కనిపించడం లేదు.